అధికారులను బెదిరించే భాషను జగన్ వెంటనే నిలుపుదల చేయాలి అని, లేని పక్షంలో బీజేపీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది అని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తామంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు జైలుకు వెళ్తున్నారని, గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితి వచ్చింది అని అన్నారు. ప్రజల పరిపాలనను గమనిస్తూ ఉంటారని, రాజకీయ భవిష్యత్ నిర్మించేది ప్రజలని పేర్కొన్నారు. నీకే బాగా తెలుసు, మాజీ ముఖ్యమంత్రికే బాగా తెలుసు ఎందుకు అప్పు అవుతుందో అనేది. అప్పు చేస్తున్నారు. అప్పు చేయకపోతే నీ పెన్షన్ 2000 ఎవరమ్మన్నారు? 2000 నుంచి 3000 అన్నావు. 3000 ఒకేసారి ఇచ్చారా మీరు? 2250, 2500, 2750, 3000. మరి మీరెందుకు సర్దుకున్నారు? సర్దుకున్న అప్పే. ఒక పేద రాష్ట్రం బీహార్లో 400 పెన్షన్, వాళ్ళు కూడా మన మార్గదర్శకం వస్తే 1100 అయింది. ఇప్పుడు పేద రాష్ట్రం, బడుగు బలహీన వర్గాల రాష్ట్రాలు, మనకి 4000. ఎందుకు వస్తున్నాయి ఇవి? అప్పులు చేయకపోతే ఏమవుతుంది? నిన్నే నేను ప్రశ్నిస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి, నువ్వు 2000 ఎందుకు చేసావు? 3000 దాకా ఎందుకు తీసుకొచ్చావు? 4000 అయింది, నువ్వు 3000 ఉన్నప్పుడు అప్పు చేసావా లేదా? అప్పులకు రోజు బొగ్గన్న ఢిల్లీలో ఉండేవారా లేదా? ఆ వేళ కూడా ప్రభుత్వం అప్పించింది, కానీ మీకోసం కాదు, ప్రజల కోసం ప్రభుత్వాలు నడవాలి. నడిచే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఇందులో అభివృద్ధి చేస్తుంది కూటమి ప్రభుత్వం, ఇందులో క్యాపిటల్ కడుతుంది కూటమి ప్రభుత్వం, ఇందులో పోలవరాన్ని సజావుగా పూర్తి చేస్తుంది, ఇందులో స్టీల్ ప్లాంట్ని నవనిర్మాణం చేస్తుంది, ఇందులో అనేక రకాలైనటువంటి మరొక స్టీల్ ప్లాంట్ కానీ, హైడ్రోజన్ పాలసీ కానీ, రాష్ట్రానికి హైడ్రోజన్ కొత్త పాలసీ నిన్న మీటింగ్ పెట్టారు. దేశంలో మనం 3వ స్థానంలో ఉన్న హైడ్రోజన్లో దాన్ని 2వ స్థానంలోకి తీసుకువెళ్ళాలి. అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో స్థాపించాలి. దాన్ని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచాలి, జిఎస్టీని పెంచాలి. దాని మూలంగా ఆదాయం రావడం మూలంగా, రాష్ట్రం గాడిలో పట్టడం మూలంగా ఆర్థిక పరిస్థితి మెరుగై అప్పులు తెచ్చే పరిస్థితి తగ్గుతూ ఉంటుంది. దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. మీరు ప్రశ్నించవలసిన అవసరం లేదు, మీకెవరూ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం విషయం మీకు బాగా తెలుసు. తెలిసి కూడా నంగనాచిగా ప్రశ్నలు వెయ్యవద్దు. ఇది నా సమాధానం. అలానే బనకచర్ల విషయంలో మనం అడుగుతున్నది, ప్రతి సంవత్సరం 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ళని థాయిలాండ్లో, అంటే దిగువనున్నటువంటి ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలు అవి వాడుకోవడానికి న్యాచురల్గా దానికి హక్కు ఉంటుంది. రెగ్యులర్ వాటర్లో భాగస్వామ్యాన్ని మనం కోరుకోవడం లేదు. తెలంగాణ అనేకమైన ప్రాజెక్టులు కట్టింది, మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఎంతైతే గౌరవం ఉందో తెలంగాణ మీద కూడా అంతే గౌరవం ఉంది. మానసికంగా తెలంగాణ గురించి మనం విడిపోయాం, తెలంగాణ మానసికం మూలంగా. కానీ మన ముఖ్యమంత్రి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వీళ్ళందరికీ ఇళ్ళు అక్కడే ఉన్నాయి. మనం విడిపోలేదు, మన ఆంధ్రులు ఇంకా అక్కడ జీవిస్తున్నారు. మనకి తెలంగాణకి మానసిక విభేదం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. మనమిద్దరం అన్నదమ్ములే, 2 కళ్ళే మనకి. కాబట్టి బనకచర్ల మూలంగా తెలంగాణకి ఏ విధమైన నష్టం రాదు.
మిగులు జలాలను లిఫ్ట్తో మనం తీసుకుంటాం. గోదావరిలోంచి సముద్రంలో కలిసేటువంటి నీటిని లిఫ్ట్తో మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మనం కృష్ణాకి ఇస్తున్నాం నీళ్లు. ఎక్కడ లిఫ్ట్ పెట్టి? అది ఇవాళ స్టార్ట్ చేసామా? 14 తర్వాత స్టార్ట్ చేసామా లిఫ్ట్? ఏ లిఫ్ట్ అది? కొవ్వూరు దగ్గర ఉన్న లిఫ్టు, ఫస్ట్ సీమ. అలాంటి లిఫ్టే ఇది కూడా, బనకచర్ల లిఫ్ట్ కూడా. ఇంకో 2-3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు వస్తాయి. ఆ దృష్ట్యా దీన్ని తెలంగాణలో అన్ని పార్టీలు కలిసిపోతాయి బనకచర్ల గురించి వ్యతిరేకంగా. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీర్లు కూడా మాట్లాడతారు వాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కడే మాట్లాడుతున్నారు. తెలంగాణ మళ్ళా కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు బనకచర్ల గురించి. ఇది తప్పు. ఆ రాష్ట్రంలో ఆ పార్టీలు ఏ విధంగా సమర్థిస్తున్నాయో మన రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలు బనకచర్లను సమర్థించాలి. ఇది రాయలసీమకి, నంద్యాలకి నీళ్ళు ఇచ్చేటువంటి అంశం కాబట్టి దీనికి విరుద్ధంగా మాట్లాడడానికి అవకాశం లేదు. నిన్న కూడా చాలా ఫ్రెండ్లీ మీటింగ్ జరిగింది ఇద్దరు ముఖ్యమంత్రులకి. ఆ దృష్ట్యా బనకచర్ల మీద 80,000 కోట్లు ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. ఇది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు 19-24 మధ్యలో 4-5 సార్లు సమావేశాలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వం, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్తో. జరిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వైపు నుంచే ఈ నీళ్లు తీసుకెళ్ళండి అని చెప్పేవాడు ఆయన. తెలంగాణ వాళ్ళు ఏమనేవారంటే నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ ఆంధ్ర ఎండింగ్లోంచి తీసుకెళ్తాం అని ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనుసంధాన కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేవారు. 4-5 సందర్భాల్లో వాళ్ళు కూర్చున్న తర్వాత, వీళ్ళు సెటిల్ చేయిన తర్వాత మేము దీన్ని మానుకుంటున్నాం, మీరు ఏది సెటిల్ చేయడం లేదు, ఈ వాటర్ వృధాగా పోతుందంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అందిపుచ్చుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాని కొత్త లింక్ ఏం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడ 41, 45 లేకపోతే కుదరదు. 41 అనేది కాన్స్టెంట్, 45 ఉండాలి. దానికోసం మీరు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు అని ఎగదోసుకోవడం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఎవ్వరూ ముప్పు మండలాల గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డితో హైదరాబాద్లో పడుకున్నారు. వీళ్ళు ఆర్డినెన్స్ జారీ చేయించలేదు. మేము తెలుగుదేశం అనుకుని జారీ చేయించాం. దాని మూలంగా పోలవరం వచ్చింది. ఏం పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి? ముంపు మండలాల మీద మాట్లాడడం తెలుసా? పోలవరం చర్చ జరిగేటప్పుడు నీ పాత్ర ఏమైనా ఉందా? ఏమీ లేదు. చిన్న సిస్టమ్ కూడా కదపలేదు 5 సంవత్సరాల్లో పోలవరం విషయంలో. ఈవేళ ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది పోలవరానికి. అభివృద్ధిని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు, అబద్ధాలు మాట్లాడకండి, అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. థ్యాంక్ యూ. అది నేను మాట్లాడింది ఇప్పటివరకు అదే. ఆ రివెంజ్కి డెమోక్రసీలో అర్థం లేదు. రివెంజ్ తీసుకోవడం ఏంటి? మీ ఇంట్లో కుటుంబ తగాదా ఇది ఏమన్నా రివెంజ్ తీసుకోవడానికి? కుటుంబ తగాలకు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. వాళ్ళకంత హక్కు ఉంది. మన ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చి ఏదో చేస్తాను, రివ్యూన్ చేస్తానని. ఏం చేసావు నువ్వు? మీ వాళ్ళందరినీ జైల్లో పెట్టించావు అంతే. ఆంజనేయులు గారిని జైల్లో పెట్టించావు. అర్థంతో మాట్లాడాలి ప్రతిపక్ష నాయకుడు అన్న తర్వాత. గతంలో కంటే తక్కువ రేటుకి ఇసుక లభ్యమవుతుంది. ఇది మనం అందరూ కూడా గమనించాలి. బ్రాందీ విషయం అయితే
మేము రేటు తగ్గించి అమ్ముతాం, 99కి అమ్ముతున్నారు. బ్రాంతి విషయంలో అన్ని బ్రాండ్లు బూమ్ బీర్లు డిక్టేటర్స్ ఏదో డైరెక్టర్స్ ఏదో ఉండే, అప్పుడు నాకు పేరు సరి గుర్తులేదు, ప్రెసిడెంట్ మ్యాండేటు ఇలాంటివి ఉండేవి. అవన్నీ పోయి కంపెనీ బ్రాండ్లు వచ్చినాయి. ఇప్పుడు మరి మీరు నేను సేవించాను కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు కంపెనీ బ్రాండ్లు వచ్చినాయి, బూమ్ బీర్లు లేవు. ఏమండి మనండి, ఒక్కన్ను కొట్టవద్దు నాని, 2 కళ్ళు సినిమాలో కొట్టుకోవచ్చు, బయట కొట్టుకోవడానికి అవకాశాలు లేవు. బయట కొట్టుకుంటే అమ్మాయిలు బాధపడతారు. అందుకు కళ్ళు ఇక్కడ కొట్టొద్దు, సినిమాల్లో కొట్టుకోమన్నాడు. ఆ రఫా డైలాగులన్నీ సినిమాలువి, ఇక్కడ ప్రజల్లో ఇవి మాత్రం కాదు. దాన్నే చూసి ఆనందపడిపోతున్నారు వాళ్ళు. కరెక్ట్ కాదు ఇది. ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మద్యాన్ని అమ్మించే సందర్భంలో నేను ఎప్పుడో చెప్పాను, నన్ను చాలా ట్రోల్ చేశారు. ఈ మద్యం కరెక్ట్ కాదు, ఈ మద్యం విధానం కరెక్ట్ కాదు, పేదవాడిని కడుపు కొట్టే విధానం కరెక్ట్ కాదు. 22 డిసెంబర్ తేదీ నాకు గుర్తులేదు, కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, 24లో రివర్స్లో బటన్ నొక్కుతాడని చెప్పాను. ప్రెస్లో వచ్చింది ఇదంతా కూడా, నేను మాట్లాడింది ఆన్ రికార్డు. నేను ఎందుకు చెప్పానంటే మద్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. నెక్స్ట్ డే పబ్లిక్ మీటింగ్లో కొద్దిగా స్పీడ్ పెరిగి, అంటే ఈ మద్యం మీద పేదవాళ్ళని మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఒక చీప్ లిక్కర్ బాటిల్ యొక్క ఖరీదు మ్యానుఫ్యాక్చరింగ్ రేటు ఓన్లీ 3 రూపీస్ మాత్రమే, కానీ దాన్ని ఎంతగానో అమ్ముతున్నారు. నన్ను అరుణ్ కుమార్ గారు సపోర్ట్ చేశారు, ఆయన్ని కూడా ట్రోల్ చేశారు. అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని. అదే మన ముఖ్యమంత్రి గారు పదవిలోకి రానప్పుడు నేను క్వాలిటీ ఉన్నది తగ్గించి అమ్ముతాను అన్నాడు. అదే పాలసీ. పేదవాడిని అన్యాయం చేసేటువంటి సిస్టము ఏ ప్రభుత్వము తీసుకురాకూడదు. ఇప్పుడు బూమ్ బీర్ లేదు, డిక్టేటర్ లేదు, ఇంకోటి లేదు, గోల్డ్ మెడల్ లేదు, పాత బ్రాండ్లు అన్నీ ఉన్నాయి, 99కి అమ్ముతున్నారు. మద్యం అనే విషయంలో వ్యతిరేకత ఉందని నేను అనుకోవడం లేదు. విజయసాయి రెడ్డి ఏమన్నాడో మిథున్ రెడ్డి గారితో మాట్లాడమన్నాడు. ఎంత అప్పు ఇప్పించాము బ్రాందీ కంపెనీలకు పెట్టడానికి, ఎవరికి ఇప్పించాడు, అవన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి ప్రెస్ పెట్టి.